నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. దాన్ని బద్దలు కొట్టాలనే లక్ష్యంతో వైసీపీ పనిచేసిందా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఫస్ట్ టైం ఓడించబోతున్నారా? అయితే వైసీపీలోని అంతర్గత విభేదాలే కలిసి వస్తాయని టీడీపీ అభ్యర్థి భావిస్తున్నారా? వైసీపీ నేతల గెలుపు లెక్కలు ఏంటి? టీడీపీ కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు టెక్కలిలో నెగ్గేదెవరు? ఏపీలోని టెక్కల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సింపతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లెక్కలు వేసుకుంటున్నారు. 2014-2019లో టెక్కల నుంచి గెలిచిన అచ్చెన్న మూడవసారి గెలుస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఫలితాల కోసం ఇద్దరు అభ్యర్థులు ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేస్తున్నారు. నేతలతో పాటు కార్యకర్తల్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలు ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి కంచుకోట. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో చీమ చిటుక్కుమన్న కింజరపు ఫ్యామిలీకి తెలియాల్సిందే. ఈ రెండు మండలాల్లో కనుసైగలతో రాజకీయాలను శాసిస్తోంది కింజరపు కుటుంబం. 1983 నుంచి ఎర్రంనాయుడు ప్రాతినిధ్యం వహించిన హరిశ్చంద్రాపురం నియోజకవర్గం రద్దు అయ్యి 2009లో టెక్కల నియోజకవర్గంగా ఏర్పాటైంది. 1996 నుంచి ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు 6 సార్లు పోటీ చేస్తే 96, 99, 2004 హరిశ్చంద్రాపురం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టెక్కలి నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మాత్రమే కొర్లా రేవతిపతి చేతిలో ఓడిపోయారు. మొత్తంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో గెలిచిన అచ్చెన్నాయుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో మంత్రిగాను పనిచేశారు. 2019 వైసీపీ హవాలోను విజయం సాధించారు. మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, మంచి వాగ్దాటి, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబట్టం ఆయన బలం. ఎర్రన్న వారసత్వం, పార్టీతో పాటు కింజరపు కుటుంబ పరంగా అభిమానం గెలుపు తీరానికి చేరుస్తాయని భావిస్తున్నారు. వైసీపీలో అనైక్యత తమకు కలిసొస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. 2014 ఎన్నికల్లో 78.4%, 19 ఎన్నికల్లో 78.51% పోలింగ్ నమోదైంది. టెక్కలి నియోజకవర్గంలో 2,34,480 మంది ఓటర్లు ఉంటే 1,84,000 మంది ఓటర్లు ఓట్లేశారు. దీంతో 80.51% ఓటింగ్ నమోదైంది. ఇందులో మహిళల ఓట్లే ఎక్కువ. ఇది తమకు కలిసి వస్తుందని అధికార పార్టీ లెక్కలు వేస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన మహిళా ఓటర్లు తమకు అండగా నిలబడ్డారని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారు. ఈ సామాజిక అస్త్రం సంధించటం, నేతల మధ్య అనైక్యతను సెట్ చేయటం, వైసీపీ నాయకులకు ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలబడటం ఆ పార్టీకి ప్లస్గా మారిందని నేతలు చెప్తున్నారు. 4,000 కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు నిర్మాణం కూడా కలిసి వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెక్కల నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలు ఎన్నడూ లేని విధంగా కలిసికట్టుగా పనిచేశారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ దారుణంగా దెబ్బతిన్నది. టెక్కల నియోజకవర్గంలో 15 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతుండటమే ఓటమికి కారణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఆరోపణలు ఉన్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఈసీ ద్వారా వెబ్కాస్టింగ్ పెట్టించడంతో రిగ్గింగ్కు అడ్డుకట్ట వేయగలిగామని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో ఈసారి వైసీపీ గెలుపు ఖాయమని, టెక్కలిలో వైసీపీ జెండా ఎగురవేస్తామనే ధీమాగా విన్నారు. రెండు పార్టీల అంచనాలు ఎవరికి వారే తమదే గెలుపంటూ భరోసాగా ఉన్నారు.